మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విఠలేశ్వర ఆలయాలు, విష్ణు ఆలయాలు కిటకిటలాడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పొద్దున్న నుంచి స్వామివారి ఆలయానికి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనము నామదేవాడలో ఉన్నాము. నామదేవాడలో చాలా పురాతనమైనటువంటి విఠలేశ్వర ఆలయానికి మనం వచ్చినాం. సో స్వామివారి దర్శించుకునేందుకు చాలా పెద్ద మొత్తంలో వస్తున్నారు. విజువల్స్ చూడొచ్చు. రోడ్స్ అన్నీ ఇప్పటికే బ్లాక్ అయిపోయినాయి. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్య ఫలితాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ముందుగా గణేశుడిని దర్శించుకున్న తర్వాతనే ఏ దేవునైనా దర్శించుకునే సంస్కృతి అనేది మన హిందూ కల్చర్లో ఉంది. సో స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే ఇంకా ఏ పనైనా చేస్తారు మన హిందువులు. సో మార్నింగ్ 4 నుంచే ఈ భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది అనేది మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం. లోపలికి వెళ్దాము. స్వామివారి నిజ దర్శనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. తొలి ఏకాదశి గురించి మాట్లాడుకుంటే చాలా విశిష్టత కలిగిన రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు ఉపవాసం చేసినట్లయితే చాలా మంచి పుణ్య ఫలితాలు వస్తాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. సో స్వామివారి గర్భగుడిలో ఉన్నాము. లోపలికి వెళ్దాము. చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చెప్పినాము, దాదాపు మార్నింగ్ 4 o'clock నుంచి స్వామివారిని చూసేందుకు, స్వామివారి దర్శించుకునేందుకు పెద్ద మొత్తంలో వస్తున్నారు అనేది మనం చెప్పాము. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. నామదేవాడలో ఈ టెంపుల్ ఉంది. సో ఇది చాలా పురాతన ఆలయంగా మనం చెప్తా ఉంటాము. ఎవరైతే స్వామివారిని దర్శించుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిరుగు ప్రయాణంలో ఈ ప్రసాదాలు అయితే పెడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో లోపలికి వెళ్దాం, స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో నవగ్రహాలను ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. సో నవగ్రహాలకు సంబంధించిన విజువల్ ఇది. ఈ ఏకాదశిని పురస్కరించుకొని చాలామంది వివిధ జిల్లాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లాలోనే చాలా పెద్ద విఠలేశ్వర మందిర్గా మనకు ఈ ప్రఖ్యాతి అయితే ఉంది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. సో స్వామివారిని ఈ రోజు ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్య ఫలితాలు వస్తాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. సో స్వామివారికి సంబంధించిన విజువల్స్ అనేటివి మనకి క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. సో స్వామివారి నిజరూప దర్శనాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. పండరీపూర్లో స్వామివారు ఎలాగైతే దర్శనం ఇస్తారో అదే రకంగా నిజామాబాద్ అమలవాడి ఆలయంలో కూడా స్వామివారు అలాంటి నిజరూప దర్శనమిస్తారు. అంటే ప్రజలకు అలాంటి దర్శనాన్ని కల్పిస్తున్నారు అనేది మనకి తెలుస్తున్న సిచ్యువేషన్. లోపలికి వెళ్ళే ఎవరైతే భక్తులు ఉంటారో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళే వారు తప్పకుండా షెడ్స్ తీసేసే వెళ్ళాలి. సో మన సౌత్ ఇండియాలో ఇప్పటికే దక్షిణ భారతదేశంలో అన్ని ఆలయాల్లో ఇప్పటికే ఇలాంటి ఆచారం అనేది ఉంది. ఒకవేళ స్వామివారిని దర్శించుకుంటే లుంగి మాత్రమే ధరించాలి. నామదేవాడలోని విఠలేశ్వర ఆలయంలో భక్తులతో పోటెక్కింది అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది. ఆలయ అర్చకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్కారం అండి. తొలి ఏకాదశి సందర్భంగా చేయకూడని పనులేంటి, చేసే పనులేంటి, అసలు ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయి ఒకవేళ ఒక్క పొద్దు అలాంటివి మనం ఆచరిస్తే? ఈరోజు వచ్చేసి తొలి ఏకాదశి సంబర్ధముగా మా యొక్క విఠలేశ్వర స్వామి ఆలయంలో ఇది ఒక ఉన్న ప్రదేశము నాందేవాడలో ఉన్నది కాబట్టున ఈరోజు యొక్క కార్యక్రమం చేసేసి పొద్దున తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి 7:30 వరకు స్వామివారికి విశేష అభిషేకము అలంకరణలు జరిపినచో తర్వాత ఈరోజు చేయవలసిన పనులు ఏంటంటే తెల్లవారుజామున తలస్నానం చేసి పూజా మందిరంలో అలంకరించుకొని మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి. అలానే విష్ణు సహస్రనామ పారాయణము చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజున ద్వాదశి నాడు ఆలయానికి వచ్చేసి
హారతి తీర్థం స్వీకరించిన తర్వాత దీక్షను వివరించాలి. పేదలకు దాన ధాన్యాలు ధర్మాలు చేసి దానము చేయడం వల్ల మేలు కలుగుతుంది. కావున ఈ ఏకాదశి రోజున మద్యము మాంసముకు దూరంగా ఉండి గోర్లు వెంట్రుకలు కత్తిరించకుండా బ్రహ్మచారము పాటించాలి. సర్వేజన సుఖినో భవంతు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు పల్లకీ సేవ అనేది జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ నాందేవడ విఠలేశ్వర మందిరికి వచ్చేసి సాయంత్రం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు రావాలని అందరికీ కోరుతున్నాము. తొందరగా రావాలి. అలానే మీ యొక్క బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా అయ్యవారి యొక్క పాద దర్శనం చేసుకోవాలని అందరికీ ధన్యవాదాలు స్వామీజీ. నామదేవాడ విఠలేశ్వర ఆలయానికి సంబంధించిన ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. సో ఈరోజు స్వామివారికి సంబంధించి విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది స్వామివారిని దర్శించుకునేందుకు? స్వామివారు సుమారు 30 నుంచి 40 వేలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఇది నిజామాబాద్లో మనకు తెలంగాణలో ఇది ఒకటే ఫస్ట్ గుడి ఉంది, విఠలేశ్వర గుడి. ఈ విఠలేశ్వర గుడి ఇది ఏంటంటే మహారాష్ట్ర కల్చరు. ఇక్కడ ఏంటంటారంటే మహారాష్ట్ర అలంది నుంచి ఇది 15 రోజుల ముందు గల తీర్థయాత్రకు బయలుదేరుతారు. ఈరోజు మనకు పండర్పూర్లో సమాప్తం అవుతుంది. దాని తర్వాతనే ఇది తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి అయిన తర్వాతనే మన పండుగలు స్టార్ట్ అవుతాయి. మన నిజామాబాద్ 43 సంవత్సరాల మన విఠలేశ్వరి నామదేవాడలో కట్టి దగ్గర 5 years నుంచి మన గుడి కూడా బాగా డెవలప్ అవుతుంది. తొలి ఏకాదశిని పురస్కరించుకొని విష్ణు ఆలయాలు కిటకిటలాడాయి. సో చూడొచ్చు, చాలా మంది మనం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే క్రౌడ్ ఇప్పుడు చూస్తే చాలా చాలా ఎక్కువ అయింది అనేది తెలుస్తుంది. సో మనకి ఎవరైతే ఆలయ కమిటీ నుంచి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దాదాపు 40,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో తొలి ఏకాదశి రోజు చేయవలసినవి చేయకూడని పనులు కూడా మనకు అర్చకులు చెప్పారు. సో మహారాష్ట్రలో స్వామివారు పండరిపూర్లో ఎలాగైతే దర్శనమిస్తారో అదే రకంగా నామదేవాడలోని విఠలేశ్వర ఆలయంలో కూడా స్వామివారు నిజరూప దర్శనాన్ని ఇస్తారు అనేది మనకి తెలిసిన సిచ్యువేషన్. సో ఇది ఇక్కడున్న సిచ్యువేషన్.